మనందరం అనుకుంటూనే ఉన్నాం, మనందరం వాడుతూనే ఉన్నాం మన వెహికల్స్ వచ్చేసి E10 కేపబిలిటీ. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇప్పుడు E20 పెట్రోల్ ఖచ్చితంగా వస్తుందని గవర్నమెంట్ అయితే ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో మనం ఫుల్ ఫ్లెడ్జ్గా మాట్లాడదాం. జూలై 10వ తారీఖున మన ఇండియన్ గవర్నమెంట్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇచ్చేసింది. దాంట్లో మెయిన్గా ట్రెండ్ అయ్యే టాపిక్ ఏంటంటే అదే ఒక 3 టైప్స్ ఆఫ్ ఫ్యూల్స్. ఒకటి మనకి ప్యూర్ పెట్రోల్, E10, E20. చాలా మంది కస్టమర్స్ ఏం అడుగుతున్నారంటే, మా దగ్గర E10 క్యాపబిలిటీ కార్ ఉంది, కానీ దాంట్లో మేము E20 ఫ్యూల్ అనేది పోపిస్తే మా ఇంజన్ అనేది ఖరాబ్ అవుతుంది, ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏవైతే చాలా మంది కస్టమర్స్ అయితే రేస్ చేస్తున్నారో మైలేజ్ పడిపోవడం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి అని మాకు భయం వేస్తుంది. అందుకే మాకు E10 అండ్ ప్యూర్ పెట్రోల్ ఆప్షన్ కూడా కావాలని గవర్నమెంట్ అయితే డిమాండ్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఇచ్చిన ఈ జూలై 10కి ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఫుల్ ఫ్లెడ్జ్గా E10 అనేది ప్యూర్ పెట్రోల్ అనేది బ్యాన్ చేస్తున్నాము, ఇవన్నీ ఏ పెట్రోల్ బంక్లో రావు. E20 మాత్రమే మన పాన్ ఇండియా మొత్తం, మన ఇండియా మొత్తంలో E20 ఒకటే దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ ఫ్యూల్స్ మెయింటైన్ చేయాలంటే సప్లై చైన్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అనేది ఇంకా ఫాస్ట్గా రావాలి. E20 తేవడానికి కారణమే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించడానికి. కానీ ఇప్పుడు మనం ఈ 3 ఆయిల్ డిమాండ్స్ చేస్తే కనుక క్రూడ్ ఆయిల్ ఇంపోర్టింగ్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి దీంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే, మన ఇండియా మొత్తంలో ఆల్రెడీ ఫ్యూల్ స్టేషన్స్ 1 lakh పైకి ఉన్నాయి. ఇంకా ఇలాంటి ఫ్యూల్ స్టేషన్స్ కాకుండా ఇంకా చాలా బంకర్స్ కానివ్వండి, ఇంకా గవర్నమెంట్కి సంబంధించిన టనల్స్ కానివ్వండి, ఇవన్నీ వాటిల్లో కూడా ఇప్పుడు మనకి ఫ్యూల్ అనేది స్టోర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం డిమాండ్ చేసినట్లు ఇలా 3 టైప్స్ ఆఫ్ ఫ్యూల్స్ పెట్టాలంటే ఖచ్చితంగా ఈ 1 lakh బంక్స్లలో 3 టైప్స్ ఆఫ్ స్టోరింగ్ ప్లేసెస్ అయితే ఉండాల్సి వస్తుంది. ఒకటి మనం ప్యూర్ పెట్రోల్ స్టోర్ చేసుకోవడానికి, సెకండ్ది వచ్చేసి E10 స్టోర్ చేసుకోవడానికి, థర్డ్ వచ్చేసి E20. ఇవన్నీ సపరేట్గా స్టోర్ చేయాలి కాబట్టి చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇంకా ప్లేసెస్ కూడా చాలా రిక్వైర్డ్ అవుతాయి. కాబట్టి వీళ్ళు మొత్తం మన పాన్ ఇండియా మొత్తం ఓన్లీ E20 పెట్రోల్నే వాడడం జరుగుతుంది. ఈ ఆన్సర్స్కి రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, మా దగ్గర ప్రజెంట్ 2016 వెహికల్ ఉంది, అది E20 కేపబిలిటీ కాదు, కానీ మేము దాంట్లో E20 ఫ్యూల్ అనేది ఫిల్ చేస్తే మా వెహికల్ డ్యామేజ్ అవుతుంది కదా అని. దీనికి గవర్నమెంట్ ఇచ్చే రిప్లై ఏంటంటే, E20 పెట్రోల్ని ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్స్ ప్లస్ గవర్నమెంట్ కలిసి ఒక ఫుల్ మాన్యువల్ గైడ్ అయితే ప్రిపేర్ చేశారు. దాంట్లో మనకి E10 పెట్రోల్ బదులు E20 వాడితే దాంట్లో వచ్చే మేజర్ ఇంజన్ డ్యామేజెస్ అయితే ఏమీ లేవు అని, అఫీషియల్గా ఏమన్నా డ్యామేజ్ ఉన్నాయని అఫీషియల్గా స్టేట్మెంట్ కూడా లేదని గవర్నమెంట్ అయితే ఆల్రెడీ చెప్పేసింది. కానీ మీరు ఒకవేళ మీ వెహికల్ బాగా ఓల్డ్ అయితే E20 పెట్రోల్ని ఖచ్చితంగా మీ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ డీలర్ ఉంటారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ వెహికల్ చాసిస్ నెంబర్ ఆర్ మోడల్ నెంబర్ చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్పడం జరుగుతుంది. నా ఆప్షన్ ఏంటంటే, మనం ఖచ్చితంగా 3 పెట్రోల్స్ని డిమాండ్ చేయొద్దు. 3 పెట్రోల్స్ని డిమాండ్ చేసినట్లయితే మనకి మళ్ళీ ఫ్యూల్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఈ వార్ సిచ్యువేషన్స్ వల్ల మనం ఆల్రెడీ ఫేస్ చేసాము. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ వల్ల మనకి ఇంపోర్ట్స్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి గ్యాస్ షార్టేజ్ కానివ్వండి, ఫ్యూల్ షార్టేజ్ కానివ్వండి, ఇవన్నీ జరగడం జరిగాయి. నాకైతే గవర్నమెంట్ డిసిషన్ అయితే వర్త్ అనిపించింది. మీరు ఖచ్చితంగా దీని గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కూడా కార్ లవర్స్ ఉంటే, కార్స్ అండ్ ఆటోమొబైల్స్ ఏదైనా బైక్ సెగ్మెంట్లో, కార్ సెగ్మెంట్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీడియోని ఖచ్చితంగా వాళ్ళకి షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.